మొగోళ్ళకి శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. జాతరల భక్తులకు తక్లీఫ్లు రాకుండా చూస్తుందట సీతక్క. మేడారంలో పూజలు అందుకుంటారు సమ్మక్క సారలక్క. కొన్ని దినాల సంధి బాగలేదట మంత్రి కొండా సురేఖ పానము. జల్ది కోలుకోవాలని కోరుకుంటారు మేడం మేలుగోరే జనం. రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పుకుంటున్నాడట గొప్పలు. మాఫ్ చేయాలంటే ఎట్లుంటదో రాజేందర్ సార్ చెప్తుండు తిప్పలు. లంచం తీసుకొని దొరికినాక ఆఫీసర్ పెట్టుకుంది కండ్ల నీళ్లు. తీసుకునేటప్పుడు ఈ బుద్ధెడు పోయిందంటారు చూసినోళ్ళు. దుబాయ్ దేశంలో జైలు శిక్ష అనుభవించినారట 17 ఏండ్లు. తెలంగాణకు వచ్చినాక ఆనందంతోనే దడిచినాయి అందరి కండ్లు. మేడారం సమ్మక్క సారక్క జాతర సురువైంది. జంపనను కూడా వావుకాడున్న గజకాడికి తీసుకొచ్చిరట. ఎటు చూసినా భక్తులు అంతా కూడా జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి అని అడవి బిడ్డల అమ్మవార్లను తలుసుకుంటా కొలుసుకుంటుర్రు. మనం కూడా ఈడికెళ్ళే మొక్కి బంగారం ముఠ చెప్పుదాం పారి. అబ్బా, విగ్రహాలు శిల్పాలు ఉన్న పెద్ద పెద్ద గుళ్ళు గోపురాల కాడికి కూడా ఇంతమంది భక్తులు వచ్చి దేవుళ్ళను దర్శించుకోరు కావచ్చు. అడవిలున్నమా జనంలున్నమా అన్నట్టు లేదు. ఏం లారీలు ఏం పబ్లిక్ వస్తూనే ఉండ్రు బండ్లు కట్టుకొని. అమ్మవార్లు ఎంత మైమగల్లోలు కాకపోతే ఇంతమంది ఇట్లా వస్తారు చెప్పుండ్రి. పనులెట్లున్నాయో నేను కూడా పని కట్టుకొని పోయి చూసిన చెప్తున్నా ఈనుండ్రి. ఇప్పటికే అమ్మవార్ల గద్దెలను 50 లక్షల మంది దాకా దర్శించుకురట. ఇంకా 50 లక్షల మంది భక్తులు వచ్చేటట్టురట. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక వస్తున్నారు అమ్మవారి గద్దెల దిక్కు పోతూనే ఉన్నారు. ఆడికెళ్ళి పోయినా ఆయనతో అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కను కూడా కలిసిన. ఏర్పాట్లు ఎట్లున్నాయో ఇట్లా అడిగి తెలుసుకున్నా. మరి ఇప్పటికే దాదాపుగా 55 లక్షల మంది వరకు దర్శనాలు అయినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇంత ముందుగా ఎప్పుడు దర్శనాలు కాలేదు. కానీ ఈసారి బ్రహ్మాండంగా అవుతున్నాయి. రోడ్లు వెడల్పోయినాయి. అదేవిధంగా మా స్నానాలు కానీ, తర్వాత లైటింగ్స్ కానీ, పార్కింగ్ ప్లేసెస్ కానీ, అన్ని రకాలుగా బస్సుల సంఖ్య కానీ అన్నీ అదనంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ తల్లుల దయతోటి అందరూ కూడా క్షేమంగా వచ్చి లాభంగా వెళ్తారని భావిస్తాను. సీతక్క ఇట్లా చెప్పంగానే మేడారం జాతర గురించి చెప్పమని గుడి పెద్ద ఈవో సార్ను కూడా కలిసిన. 150 లక్షల మంది పైగా భక్తులు వస్తారనే అంచనాతోటి మన ప్రభుత్వం నుండి, అలాగే జిల్లా యంత్రాంగం నుండి మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అట్లాగే మన స్థానిక మంత్రివర్యులు సీతక్క గారు, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వీరందరి సూచనల మేరకి ఈ కోట్లాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా రవాణా సౌకర్యం కానీ, అలాగే విద్యుత్ సౌకర్యం కానీ, తర్వాత మంచినీటి సౌకర్యం కానీ, ఇక్కడ పరిశుభ్రత విషయంలో కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నరా భక్తుల కాడ నుంచి సీతక్క ఈవో దాకా ఇట్లా వివరిచ్చిర్రు. 1,000,000 మంది భక్తులు వచ్చినా ఏ తక్లీఫ్లు తండ్లాటలు ఉండయట. అగో పోతే అమ్మవార్ల దర్శనం అవుతుందో కాదో అని వెనక ముందు కాకుండ్రి. ఇల్లెల్లుండ్రి మంచిగా తల్లులను దర్శించుకొని తరించుర్రి. ఈ భక్తురాలేమో అంటుంది నుండ్రి. కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మునిమనమలు 100 మంది. అది చాలా పెద్ద కుటుంబం మాది. 100 మంది బలగమట. అమ్మవార్ల పుణ్యాన ఇట్లా కలిసే ఉంటున్నాము. అనుకున్నాయన్ని అవుతున్నాయి. అమ్మమ్మ తరపోళ్ళు, నాయనమ్మ తరపోళ్ళు అందరం హాజరుపడి మనమలు మనమరాన్లు, ముని మనమరాన్ల దాకా అందరూ దిల్దార్గా ఎంజాయ్ చేస్తారు అనుకొచ్చింది. వీళ్ళు డీసీఎంలలో వస్తారట. ఇక చిన్న కుటుంబాలలో కూడా ఆటోలు ట్రాక్టర్లలో మేడారం చేరుకుంటారట. వారం దినాల సంధి మలి సర్కారు మంత్రులంతా కనిపిస్తురట. కానీ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కొండెక్కి విలుద్దామన్నా కానీ కీకెలేద్దామని అల్లబడతలేదట. అటు అసెంబ్లీకి వస్తలేదు, ఇటు పబ్లిక్ లాగా అనిపిస్తలేదు. మంత్రి అయినా అనే మురిపెంలా ఇంటిల్లాదలను బయట దేశం టూరుకు గిట్లా కొంటపోయిందా అంటే ఏమో. అంత పెద్ద మేడారం జాతర పెట్టుకొని పోతుందా? పోకుండొచ్చు. మరి ఏడికి పోయింది, ఏం కథ అరుచుకుందాం పరి. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది. బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను.
అరే రే ఎంత పని అయిపోయే సురేఖకు డెంగ్యూ జ్వరం వచ్చిందట. అందుకే ఇన్ని దినాల సంధి ఇంట్లోనే ఉంటున్నదట. మంచం మీదకి వెళ్ళి లేవరాకుండా కాళ్ళు రెక్కలు గుంజుతున్నాయట. డాక్టర్లు గ్లూకోజులు పెడుతున్నారట, సూదులు ఇస్తున్నారట. అందుకే అటు అసెంబ్లీ సమావేశాలకు ఇటు జాతర పనులకు కూడా రానీకి శాతనైతలేదట. మంత్రి గారి ఇంట్లో తానం చేస్తేందుకు కూడా మంచి ఫిల్టర్ నీళ్ళే ఉంటాయి కదా. మినరల్ వాటర్ ఉండే మినిస్టర్ ఇంట్లకు చిన్న ఎర్రజీములు కూడా దూర సందు కాకుండా కిటికీలు తలుపులు బందవస్తుగా ఉంటాయి. దోమల పాడుగాని ఏనంగొచ్చినాయో ఎనిగానం గుట్టినాయో సురేఖ సుస్తయ్యే కాడికొచ్చే. అక్క నువ్వేం టెన్షన్ పడకు, పానం మంచిగా చూపెట్టుకో. ఆడ మేడారం దగ్గర అడవి బిడ్డ సీతక్క అన్ని దగ్గరుండి జాతర పనులు చూసుకుంటుంది. నువ్వైతే డాక్టర్ చెప్పిన గోళీలు టైం కేసుకొని యాళ్లకు బుక్కెడు బువ్వదిని తాకత్ తెచ్చుకొని ఇంట్లో తాత్పరంగా ఉండు అంటూరు పర్యావరణ శాఖ మంత్రి గారి అభిమానులు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కడేసారి చేసుడు కాంగ్రెస్ పార్టీ తరం కాదట. అగో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్నదాతలకు రుణమాఫీ చేసి ఆదుకుంటామని అంటుంటే నువ్వేందే గిట్లా అంటున్నావు అంటారా? అన్నది నేను కాదు, ఎవరన్నారో ఎందుకన్నారో నేను ఎప్పుడు కంటే మీరే చూడుండ్రి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. ఇన్నరా కమలం పువ్వు లీడర్ రాజేందర్ అన్న అంటున్నది. పైసల మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా అంటున్నాడు. చేపార్టీ లీడర్లు చెప్తున్నట్టు 2 లక్షల రైతు రుణమాఫీ ఒకపారే ఒడగొట్టుడు కుదిరే పని కాదట. ఇప్పటికే 2 మాటల పైసలు కావాలని ప్రధాని మోడీ సార్ను కలిసి కాయసుగా అడిగిండు ముఖ్యమంత్రి గారు. పైసలు అడగంగానే ఇయ్యరు. ఇవారకిచ్చిన అప్పులు ఎన్ని ఉన్నాయి, తీసుకున్న అప్పులు రాష్ట్రం ఎంత కట్టింది అని లెక్కలు చేసుకుని తెలంగాణకు ఎంత బాకీ ఇవ్వాలనో ఎంక్వైరీ చేసి ఇస్తారు అనుకోవచ్చుండు. కానీ రాజేందర్ సార్ చెప్పిన మాట కూడా వాజీవేనా? రుణమాఫీ అనేది ఒక తాపకే చేస్తారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడారం జాతరలో కరెంటు కష్టాలు మామూలుగా లేవట. సిమ్మన చీకట్ల ఎటు ఎలుగు లేక ఏం కానరాక భక్తులు బాగా బాధపడుతురట. అగో తీర్థంలో అన్ని సౌలతులు సక్కా చేసినామని ఖుద్దు మలి సర్కారు చెప్తుంటే నువ్వేందే కటిక చీకటి కరెంటు తిప్పాలంటున్నావు అంటారా? మీరు ఇట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొచ్చిన చూడురి. అగో సిమ్మన చీకటి చూపిస్తున్నావు ఏందే బాలన్న ఏ అడవిలా అంటే ఇంకెక్కడ చిలకలాది గట్టు చిన్ని మేడారం, అంశలాది గట్టు ఆది మేడారం జాతరలనే. తీర్థంలో పాయకాన్లు, నీళ్ళ సౌలతులు, గుడారాలు అన్నీ ఇట్లా ఏర్పాట్లు చేసిరు. కానీ కరెంటు పోతే జనరేటర్ పెట్టించుడు అధికారులు మరిచిర్రట. మరి కరెంటు పోయిందంటే ట్రాన్స్ఫారం ఇట్లా ఖరాబ్ అయ్యిందా, ఎడనన్నా తీగ ఇట్లా తెగిపోతే అనుకోకుండా పోయిందా ఏమో గానీ కరెంట్ ఇట్లా ఓన్ అయితే పోయిందట. ఎవరో వీడియో తీసి ఫోన్లో పంపితే సోషల్ మీడియాలో కరెంటు బుగ్గోలనే చెక్కున చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ధర్నా చేస్తుర్రట. అగో మలి సర్కారు వచ్చినాక ఫ్రీ బస్సు పథకంతో ప్రగతి రథం ఓ దిక్కు పరుగులు పెడుతుంటే నువ్వు ధర్నా చేస్తుర్రంటావు. ఏ ఆటో డ్రైవర్లు గిట్లా ధర్నా చేస్తురు కావచ్చు, మరిచిపోయి నువ్వు ఆర్టీసీ డ్రైవర్లు అంటున్నావేమో బాలన్న అంటారా? కాదు నేను బరాబ్బరే అన్న బస్సు డ్రైవర్లే చూడురు మీరే. చూసిండ్రా బస్సులని వెనక బందుకు పెట్టుకొని సాప వరుసుకొని మరీ ధర్నా చేస్తున్న వీళ్ళు అద్దె బస్సుల డ్రైవర్లట. షెయి సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకంతోనే ఆర్టీసీకి ఆమ్దాని వస్తుంది కానీ అద్దె బస్సులు నడిపే డ్రైవర్లకు మాత్రము జీతాలు పెంచుడైతే లేదని ఇట్లా పని కట్టుకొని పంచాది ముంగటేసుకుర్రు. మహిళల కోసం ఫ్రీ బస్సు పథకం పెట్టినట్టే మా అద్దె డ్రైవర్లకు జీతాలు పెంచాలనుకొచ్చిరట. ఆర్టీసీ బస్సులు నడిపే మాకు జీతాలు పెంచేదాకా బస్సులు నడిపేదే లేదని మొండికేసి కూర్చున్నాము అనుకొచ్చిరట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మీరు కూడా పెద్ద మనసు చేసుకొని అద్దె బస్సుల డ్రైవర్ల కట జీతాలు పెంచే జిమ్మేదారి తీసుకోర్రి అంటూరు ఆర్టీసీల కిరాయికి పెట్టిన బస్సులు నడిపేటోళ్ళ ఇంటోళ్ళు. గిరిజన శాఖల కొలువు చేసే ఓ మేడం బువ్వ తక్కువ తింటున్నదట, లంచాలు ఎక్కువ తింటున్నదట. అమ్మ గవర్నమెంట్ కొలువు చేసి గరీబులకు ఆసరంగుండమంటే సర్కారు కొలువును అడ్డం పెట్టుకొని పైసలు వసూళ్లే పనిగా పెట్టుకున్నావా అని బాధితులు ఏసీ బోళ్ళకు అప్పచెప్తే ఏమెరుగని శుద్ధ పూస లెక్క ఎట్లేడుస్తున్నదో చూడుర్రి. అయ్యయ్యయ్యో గులాబీ కోటలు ముంగడ పెట్టంగానే చూసేటోళ్ళ గుండెలు అవిసిపోయేటట్టే ఏడుస్తున్నది కదా. ఇట్లా లంచాలు తీసుకున్నదట, ఇట్లా బంగారం కూడా ఇంట్లో పోగు చేస్తున్నదట. ఈమె పేరేందంటే జగజ్యోతి. ఈ మేడం హైదరాబాద్లో గిరిజన శాఖ ఆఫీసుల కొలువెలుగా పెడుతున్నదట. ఏ ముత్యమంత పని కావాలన్నా ఈమెకు ఎంతో కొంత ముట్ట చెప్పాలన్నట. కొందరు పలైతే చాలనుకొని ముట్ట చెప్పిరట. కానీ అందరు అట్లుంటారా? అందులో ఒక ఆయన లంచం అడుగుతుందని ఏసీ బోర్లకు ఫోన్ కొడితే ఇట్లా అడ్డం పొడుగు నిలువు దొరికింది. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అమ్మా, నీ నౌకర్ను నియ్యతగా చేస్తే నీకు ఇట్లా గండ్ల నీళ్లు గారకపోవు, కటకటాల పాలు కాకపోదు అంటూరు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.
దుబాయ్ దేశంలో 17-18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి 4 గోడల నడమ నరకం చూసిన తెలంగాణ గల్పు బాధితులు మొత్తానికి ఆ కటకటాల నుంచి బయటపడ్డారు. కుటుంబంలో ఉన్నోళ్ళను కలుసుకుంటే ఓ దిక్కు ఇన్నొద్దులు ఆ దూరదేశంలో దుఃఖమెల్లదీసినామనే బాధ, ఇంకో దిక్కు ఇంటోళ్ళను కలిసినామనే సంబురంలో మునిగిండ్రు. చూసినరా మళ్ళా మనుండంగా చూస్తామో చూడమో అనుకున్న మనిషి కండ్ల ముంగటికి వస్తే ఎట్లుంటది చెప్పుండ్రి. అందుకే ఇట్లా ఇంటి లాదులు కండ్ల నీళ్లు పెట్టుకుంటారు. 1-2 దినాలు కళ్ళబడకపోతేనే అగోమా ఇంటి మనిషి ఎటువాయే అని వాళ్ళను వీళ్ళని అడిగి తెలుసుకుంటారు. అట్లా కాకుంటే ఫోన్ చేసి అరుచుకుంటారు. ఫోన్లో మాట్లాడక సెల్ఫీ వీడియోలో కళ్ళబడక 17 ఏండ్ల సంధి జాడా పత్తా లేకుండా ఉంటే బాధ ఉండదా? ఇన్ని దినాలకైనా ఇట్లొచ్చినందుకు సంబురపడ్డారట. అన్నట్టు వీళ్ళను జైళ్ళ నుంచి ఇడిపించింది ఎవరంటే మన తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ అట. సొంతంగా గాలి మోటార్ ఖర్చులు కూడా పెట్టుకుని మరీ రప్పించిండట ఇండియాకు. వీళ్ళు తెలంగాణలో ఎక్కడుంటారంటే సిరిసిల్ల జిల్లాలు ఉంటారట. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా చూస్తారు, బాగా సబ్స్క్రైబ్ చేస్తారు. ఇట్లనే చేస్తూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బది, ఇంకేమైనా ఉంటే అన్ని.